మనం అనేక రకాల మన కంటి ముందు మెడిసినల్ ప్లాంట్స్ ఇవన్నీ మన అందరికీ ఊర్లలో అందరికీ చూస్తూనే ఉంటాం, కానీ వీటి విలువ తెలియదు మనకి. ఇది వదిలొచ్చి ఇది ఉమ్మెత్త చెట్టు, ఇది సిట్రనిల్లా, ఇది అడ్డసార, ఇది మల్టీవిటమిన్, ఇది షుగర్కి ప్లాంట్, ఇది వచ్చి సదాపాలాకు, ఇది లైమ్ గ్రాసు, ఇది అతి ముఖ్యమైన ప్లాంట్. ఇది చాలా మన ఇంగ్లీష్ మెడిసిన్లో కానీ మన అలోపతి మన ఆయుర్వేద విధానంలో కానీ దీన్ని బాగా విరివిగా వాడతారు. అశ్వగంధి, నరాల వీక్నెస్ ఇలాంటి ఉన్న వాళ్ళకి అశ్వగంధి. ఇది మేకమేనాకు అంటాం దీన్ని, ఉబ్బసం వాళ్ళకి ఇది వాడతాము. అలాగే ఇక్కడ ఈ చెట్టు చూడండి, వావిలాకు. ఇలాగే ఇది నేల ఉసిరి, ఇది రణపాలాకు అంటాం. అది నీళ్ళు అంటాం. ఇది రణపాలాకు అంటే కిడ్నీస్కి స్టోన్స్ ఉన్నవాళ్ళు ఈ రణపాలాకు, నేల ఉసిరి ఇలాంటి కొన్ని తింటాం. అలాగే కొండపిండాకు అని కూడా కిడ్నీలో స్టోన్స్ పడ్డ వాళ్ళకి ఆ రాళ్ళు అరిగిపోతాయి. ఈ చిన్న ఇలాంటి మెడిసినల్ ఆయుర్వేద లక్షణాలు ఉన్నటువంటి మొక్కలు ఆకులు తినటం వల్ల అనేక రకాలైన స్టోన్స్ కరిగిపోతాయి. ఇవన్నీ దివ్యమైన ఔషధాలు. క్యాన్సర్ కూడా ఉన్నాయి. క్యాన్సర్ ప్లాంట్ ఉంది. ఇది పునర్నవ మళ్ళా నరాలకు కానీ మనిషికి కానీ పునర్నవ అంటే మళ్ళీ నరాలన్నీ కూడా కొత్త ఉద్దేశంతో పనికి రావాలంటే దీన్ని డే బై డే మీరు ఆకుకూరగా కానీ రసం కానీ తాగితే ఇది కలుపుని పడేస్తారు. ఇది అద్భుతమైన దివ్య ఔషధం. ఇలాగ మనకి కొంతమంది నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ మెడిసినల్ ప్లాంట్స్ తెలుసుకుని మన ఇళ్లలో మనం పెంచుకున్నట్టయితే చాలా మటుకి అనేక సమస్యలకి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మన ఇంట్లోనే శుభ్రంగా ఇటువంటి అన్ని రకాల అనారోగ్య పరిస్థితుల నుంచి అధిగమించే అవకాశం ఉంటుంది.